థ్యాంక్ యూ అధ్యక్ష. మరి విలీనం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడే మంత్రి గారు చెప్తూ 2011 సెన్సెస్ కాకుండా సైంటిఫికల్ మెథడాలజీ అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల 30,000 ఉన్నటువంటి ఓటర్స్ 70,000గా మారారు. మరి అన్నిటికన్నా ఎక్కువ చాలా గ్రామీణ ప్రాంతాలు కూడా విలీనం జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చాలామంది రైతు కూలీలకు ఎన్ఆర్జీఎస్ పథకం రాక మరి వారికి ఉన్నటువంటి ఆదాయం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. మరి వారికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఎందుకంటే కేవలం అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి అనేసరికి మంత్రి గారికి నవ్వొస్తూ ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు దాని మీద డిపెండ్ అవుతారు. మరి వారందరికీ కూడా మీరు ఉపాధి హామీ కోల్పోతున్న సందర్భంగా మరి వారికి మీరు ఆల్టర్నేటివ్గా ఏమి ఇస్తారనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకున్న వ్యక్తికి చిన్న ట్యాక్సెస్ చాలా 100,000, 1,000 ఉంటుంది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మరి కేవలం మీరు కలిపారు కాబట్టి నిన్నటి వరకు మరి ఉపాధి హామీలో కానీ, లేకుంటే ఎన్ఆర్జీఎస్లో కానీ, లేకుంటే రేపు వచ్చేటువంటి శ్రీరామ్లో కానీ మీరు కొత్తగా వచ్చేటువంటి మరి వారికి ఫండ్స్ వస్తాయి అధ్యక్ష. మీకు తెలుసు, ఎన్ఆర్జీఎస్లో ఒకవైపు వారికి వచ్చేటువంటి నిధులలో అనేకమైనటువంటి రోడ్లు మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కదా. మరి ఇక్కడ వీరికి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఏమన్నా మీరు అలొకేషన్ చేస్తారా? ఎందుకంటే ఫండ్స్ అలొకేషన్ చేయకుండా ఈరోజు చాలా మున్సిపాలిటీస్లో సంవత్సరాలు నిధులు లేక, అక్కడ చిన్న రోడ్లు, శానిటేషన్ లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక అన్ని మున్సిపాలిటీస్ అస్తవ్యస్తమవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ కొత్తగా గ్రామీణ ప్రాంతాలను మీరు ఇప్పుడు కలిపి మళ్ళీ ఆ ప్రాంతాలంతా కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి వారి కోసం ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చెప్పకుండా మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని మరి దానికోసం మరి కమిటీ వేసామన్నారు. ఏ కమిటీ వేశారు? మరి 1 year నుంచి ఏం స్టడీ చేశారు? మరి స్టడీ చేసినటువంటి మరి పబ్లిక్ డొమైన్లో మరి రిపోర్ట్స్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పుడు కేవలం మీరు మరి ఈగోకు వెళ్తా ఉన్నారా, బేసజాలకు వెళ్తా ఉన్నారో మాకు తెలియదు. కానీ మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని, లేకుంటే చిన్న మున్సిపాలిటీస్ని మీరు కార్పొరేషన్ కలిపే ప్రయత్నం చేసే ముందు మరి సైంటిఫికల్గా మీరు ఒకవేళ స్టడీ చేసి ఉంటే ఆ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదో అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి దీంట్లో ప్రభుత్వానికి కూడా రాబడి వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అది పెండింగ్లో ఉంది. లీగల్